అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ చార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు, పాటలు ఈ సినిమా ఏ స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందో స్పష్టం చేశాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కథ కావడంతో ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ సినిమాకే హైలైట్ గా నిలబడింది. గతంలో రంగస్థలంలో చిట్టిబాబుగా పల్లెటూరు కుర్రాడి పాత్రలో ఎలాగైతే ఒదిగిపోయారో, పెద్దిలోనూ అదే స్థాయి న్యాచురల్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించడానికి చరణ్ సిద్ధమయ్యారు. ఆయన బాడీ లాంగ్వేజ్, మేక్ ఓవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలబడింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఈ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఎవరిని ఎంపిక చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మొదట మృణాల్ ఠాకూర్ పేరు బలంగా వినిపించినా ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మానస వారణాసి, సమంత, పూజా హెగ్డే వంటి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్ లో చరణ్ తో స్టెప్పులేసే లక్కీ ఛాన్స్ గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ కు దక్కినట్లు సమాచారం. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రంలో జాజికాయ అనే పాటతో సంయుక్త మీనన్ బాక్సాఫీస్ వద్ద రద్దు చేశారు. ఆ పాటలో ఆమె చూపిన గ్లామర్, ఎనర్జెటిక్ డాన్స్ మూమెంట్స్ చూసి మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు టాక్. సంయుక్త కూడా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతున్నాయి. ఏఆర్ రెహమాన్ ఈ పాట కోసం అదిరిపోయే ట్యూన్ ఇచ్చారని సమాచారం. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 30వ తేదీన గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా సినిమాను జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కేవలం ఒక్క పాట షూటింగ్ మినహా టాకీ పూర్తయిందని, అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. టెక్నీషియన్లకు మరింత సమయం ఇచ్చి ప్రేక్షకులను బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. జూన్లో రాబోతున్న ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.